పోలవరం ప్రాజెక్టు పనులు 88% పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ 5 ఏళ్లలో 2% పనులు చేస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే 12% పూర్తి చేశామన్నారు. రైట్ కనెక్టివిటీస్ 82%, లెఫ్ట్ కనెక్టివిటీస్ 62% పనులు పూర్తి చేశామని చెప్పారు. పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు ఇచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 అని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1 లో డయాఫ్రమ్ వాల్ కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ ప్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి.